జ్ఞానవాపిపై ఏఎస్ఐ సర్వే రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మసీదు కింద అతిపెద్ద ఆలయ ఆనవాళ్లను గుర్తించారు. తెలుగు భాషతో పాటు 32 కీలక శాసనాధారాలు లభ్యమయ్యాయి. జనార్దన, రుద్ర, ఉమేశ్వర పేర్లతో శాసనాలు 17వ శతాబ్దంలో ఆలయాన్ని కూల్చినట్లుగా నిర్ధారించారు. జ్ఞానవాపిపై ఏఎస్ఐ సర్వే రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మసీదు కింద అతిపెద్ద ఆలయ ఆనవాళ్లను గుర్తించారు. తెలుగు భాషతో పాటు 32 కీలక శాసనాధారాలు లభ్యమయ్యాయి. జనార్దన, రుద్ర, ఉమేశ్వర పేర్లతో శాసనాలున్నాయి. 17వ శతాబ్దంలో ఆలయాన్ని కూల్చినట్లుగా నిర్ధారించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శిరీష్. శ్వేత, ఈ రోజు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వేకి సంబంధించిన 839 పేజీల నివేదికను ఇరుపక్షాలకు కోర్టు ఉత్తర్వుల మేరకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అందజేయడం కూడా జరిగింది. దీనిలో అనేక సంచలనాత్మక విషయాలంటే కూడా బయటకు రావడం అనేది కూడా జరిగింది. ముఖ్యంగా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాలో గ్రౌండ్ ఏదైతే రాడార్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి జిపిఆర్ సిస్టమ్ ద్వారా దీని సర్వే అనేది కూడా చేయడం కూడా జరిగింది. స్ట్రక్చరు అదేవిధంగా దీనికి సంబంధించి మిగిలిన వాటన్నింటినీ కూడా పరిశీలించిన మీదట ఇందులో అనేక విషయాలన్నింటి కూడా వెల్లడయ్యాయి. ముఖ్యంగా చూసినట్టయితే 32 ఏదైతే 34 దాదాపు 34 హిందూ స్ట్రక్చర్స్ అన్ని కూడా ధ్వంసం చేయబడ్డాయని చెప్పేసి కూడా అందులో స్పష్టం చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే ఏదైతే 15వ శతాబ్దం నాటికి సంబంధించిన ఆనవాళ్ళన్నింటి కూడా ఇందులో బయటపడ్డాయి. మొఘల్ చక్రవర్తుల కాలంలో భారతదేశంలో అనేక హిందూ దేవాలయాల పైన దాడులన్నింటి కూడా జరిగాయి. ఆ దాడుల సందర్భంగా కూల్చివేతలన్నింటి కూడా చేసి వాటిపైన మసీదులన్నింటి కూడా నిర్మించారనేది కూడా ఇప్పటి వరకు కూడా చాలా హిందూ సంఘాలన్నింటి కూడా వాదిస్తూ వచ్చాయి. సో దీనికి సంబంధించిన నివేదికను ఇరు వర్గాలకు కూడా అందజేశారు. కానీ దాన్ని సోషల్ మీడియాలో బహిర్గతపరచొద్దు ఆ నివేదికని చెప్పేసి కూడా ఆదేశాలన్నింటి కూడా ఇవ్వడం జరిగింది. జ్ఞానవాపి మసీదు ప్రాంతంలో అప్పటికే ఉన్న గుడి పైన మసీదును నిర్మించారని చెప్పేసి కూడా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేయడం కూడా జరిగింది. మసీదు కింద భాగంలో హిందూ దేవతలకు సంబంధించిన విగ్రహాలకు సంబంధించిన ఆనవాళ్ళన్నిటి కూడా ఉన్నాయని చెప్పేసి కూడా సర్వేలో వెల్లడించినట్టుగా హిందూ సంఘాల తరఫున న్యాయవాదులు స్పష్టం చేయడం కూడా జరిగింది. దాదాపు హిందూ ఆలయానికి సంబంధించిన 34 శాసనాలను ఇందులో కనుక్కున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ శాసనాలన్నీ కూడా దేవనాగరి, గ్రంథ, తెలుగు మరియు కన్నడ భాషల్లో కూడా ఉన్నాయనేది కూడా ఇందులో స్పష్టం చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ అనేది ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ నివేదికను కోర్టులో సవాల్ చేస్తామని చెప్పేసి కూడా ఇందులో చెప్తున్నారు. దాంతో పాటుగా జనాదరణ, అదేవిధంగా రుద్ర మరియు ఉమేశ్వర దేవతల పేర్లన్నింటి కూడా ఈ శాసనాల్లో కనిపిస్తాయి అనేది కూడా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేయడం జరిగింది. మహాముక్తి మండపం వంటి నిబంధనలన్నింటి కూడా శాసనాల్లో ప్రస్తావించబడ్డాయి అనేది కూడా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించడం కూడా జరిగింది. ఆలయంలోని స్తంభాలను, తెల్లాళ్లను, అంతకుముందు ఆలయంలో ఉన్న స్తంభాలను తెల్లాళ్లను తయారు చేసేటప్పుడు తిరిగి ఉపయోగించారనేది కూడా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ స్తంభాలపైన గుర్తులను చెరిపివేసేందుకు అనేక ప్రయత్నాలన్నింటి కూడా జరిగాయనేది కూడా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదికలో కూడా ఉంది. సో ఔరంగజేబు టైంలో ఈ ఆలయాల విధ్వంసం అనేది కూడా భారతదేశంలో కూడా కొనసాగింది. అప్పుడు అనేక పురాతన ఆలయాలను కూడా విధ్వంసం చేసి వాటిపైన మసీదులన్నింటి కూడా నిర్మించారనేది కూడా హిందూ సంఘాలు ఇన్ని రోజులు కూడా వాదిస్తూ వచ్చాయి. సో ఈ నివేదిక నేపథ్యంలో మరి కోర్టు తీర్పు అనేది కూడా ఏ విధంగా ఉండబోతుందనేది కూడా చూడాల్సింది శ్వేత. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.